ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు, మీ బిడ్డల కోసం, మీ సమస్త విషయాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయకాలపు వర్తమానాలు అందిస్తున్నాం. మీరును వీక్షించండి. మీ బంధువులకు, మీ రక్త సంబంధులకు తప్పనిసరిగా మన పరిచర్య గురించి, మన సేవ విషయాలు అనేకులకు తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుని కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి చెప్పుకుందాం. మత్తయి సువార్త నుండి 26వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి నుంచి నాలో మీరుండి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభువారు కుష్ఠరోగి అయిన సీమోని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ ఒక విలువైన అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆయన తల మీద పోసినట్లు దేవుని వాక్యం అంటుంది. ఈ మంచి పనిని అక్కడున్న శిష్యులు చూసి, ఈ నష్టం ఎందుకు, ఈ కార్యాన్ని ఎందుకు ఇలా చేసావని ఆ స్త్రీని నిలబెట్టి గద్దిస్తున్నట్లు, ఆ స్త్రీతో వారు మాట్లాడుతున్నట్లు, వారు మనసులో వాళ్ళు అనుకుంటున్నట్లు ఈ విషయాన్నంతా కూడా యేసు ప్రభు వారు గమనిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ స్త్రీ యేసు ప్రభు విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఆ స్త్రీ యేసు ప్రభు విషయమై ఒక మంచి పని చేసింది. ఆమె చేసిన మంచి కార్యాన్ని బట్టి, ఆమె చేసిన మంచి పనిని బట్టి శిష్యులకు కోపం వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు దేవుని విషయంలో మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు దేవుని విషయంలో మంచి పరిచర్య కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పనిని చేసేవాళ్ళను చూసి, దేవుని పరిచర్య చేసేవాళ్ళను చూసి, దేవుని కొరకు ఖర్చు పెట్టే వాళ్ళను చూసి చాలామంది ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారండి. కోపగించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూసి అదో తదంగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని కొరకు మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు 2 అడుగులు ముందుకు వేసుకుని మన దగ్గరికి వస్తాడు. దేవుని వాక్యం అంటది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు వచ్చే మీరు ఎవరైనా కానివ్వండి, దేవుని కొరకు మంచి పనులు చేయాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో దేవుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు విషయంలో ఒక మంచి పనిని చేసిందో దేవుడు ఆ స్త్రీని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మంచి పని, దేవుని కొరకు మంచి పని చేసే వాళ్ళను చూసి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నీవెవరైనా కానీ, నీ కుటుంబంలో నీవు దేవుని కొరకు మంచి పని చేయడానికి ఇష్టపడు, దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ దినాన్ని సువార్త సభలు పెట్టేవారిని చూసి కోపగించే వాళ్ళు ఉన్నారండి. దేవుని మందిరములో వాక్యం చెప్తూ ఉండగా సౌండ్స్ ఎక్కువైనాయని చెప్పి చాలామంది కోపగించే వాళ్ళు ఉన్నారండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఏ పనికైనా మనం ఆటంక పెట్టవచ్చేమో కానీ దేవుని పనికి మాత్రం ఆటంక పెట్టకూడదు. ఈరోజు దేవుని పని చేసేటువంటి ఆ స్త్రీకి ఆటంక పెట్టాలని శిష్యులు అనుకున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, దేవుని పని విషయంలో ఆటంక పెట్టకూడదంటండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నువ్వు ఎవరైనా కానీ దేవుని పనిని జరిగించు, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయనా, ఇన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి.
ప్రతి ఒక్కరూ దీవించబడాలి. వారి వారి జీవితాల్లో అద్భుతాలు మహత్కార్యాలు జరిగినట్లు సహాయం చేయండి. నీ పని చేయడానికి అనేకులను పురుకొల్పండి నాయన. దేవా, ఆ స్త్రీ నీ పనిని ఎలా అయితే జరిగించిందో నీ పనిని జరిగించేటువంటి యవనస్తులను అనేకులను మీరు లేపి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి హృదయాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి బలపరిచి అభిషేకించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.